ప్రభుత్వం ఆడ సినిమా సంఘటన జరిగింది, కొంతమంది తెలుసుకోకుండా వచ్చి మాట్లాడుతున్నారు. సినిమా థియేటర్ యజమాని అరెస్ట్ చేశారు, తర్వాత బాల్కనీ మేనేజర్ ని బెయిల్ రాలేదు, జైల్లో ఉన్నారు. అదే విధంగా అందరిని అరెస్ట్ చేయాలి, అక్కడ అందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అదే విధంగా చట్ట ప్రకారం అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ నిర్లక్ష్యం మూలంగా చనిపోతే అల్లు అర్జున్ సినిమా తారని చెప్పి వదిలిపెడతామా? అంటే ప్రజలకు ఏం సందేశం ఇద్దామని మీరు ఒక సినిమా తారలై ఉండి నాగార్జున చెరువును కబ్జా చేసేసి అక్కడ యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటూ సంవత్సరానికి కోట్లాది రూపాయల వ్యాపారం చేసుకుంటూ అక్కడ ప్రకృతికి జీవ వైవిధ్యానికి హాని కలిగిస్తుంటే దాన్ని సమర్థిద్దామా? సినిమా తారలు అంటే ఎట్లుండాలో ఆదర్శంగా ఉండాలి, 10 మందికి చెప్పాలి. అందుకే ప్రభుత్వం కూడా ఏమంటుంది, ప్రభుత్వం పంతానికి పోలేదు, ప్రతిష్టకు పోలేదు. ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అనేక రంగాల్లో సినిమా రంగం ఒకటి. సినిమా రంగం చాలా ఆకర్షణ రంగం, అందరూ ఆకర్షిస్తారు ఈ రంగానికి, కీలక రంగం. ఈ సినిమా రంగాన్ని అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు, గుర్తుపెట్టుకోండి. మద్రాసులో ఉన్నటువంటి సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడానికి భూములు ఇచ్చి స్టూడియోలకు వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఫిలిం నగర్ ఇచ్చిన, చిత్రపురి కాలనీ ఇచ్చిన, అన్నపూర్ణ స్టూడియో ఇచ్చిన, రామోజీ ఏదైనా గానీ కాంగ్రెస్ ప్రభుత్వాలే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చూసింది తప్ప ప్రాంతీయ విభేదాలు చూడలే. అరే అల్లు అర్జున్ అరెస్ట్ కి ప్రాంతీయ విభేదానికి ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? అంటే దీంతో తెలంగాణ ఉద్యమం జరిగే టైం తెలంగాణ ఉద్యమకారుడిగా జైలుకు పోయి జేఏసీగా జైల్లో ఉన్న నేను, మరి మేము ఆ రోజే చిత్ర పరిశ్రమ తరలిపోలేదు. తెలంగాణ అంశం రాజకీయ అంశం, రాజకీయంగా వేరుపడింది, భౌగోళికంగా వేరుపడింది. ఎవరు అన్నదమ్ములు లెక్క ఉన్నాం, ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నాం. ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అల్లు అర్జున్తో నాగార్జున అక్రమ కట్టాలను కూల్చివేస్తున్నా పడిపోదండి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీరు నేను కాదు, అది తరతరాల నుంచి వస్తున్నటువంటి కులీ కుతుబ్ షా అక్కడ పునాదులు వేస్తే, ఆసఫ్ జాహీల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవ్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, బురుగుల రామకృష్ణారావు మొదలుకొని అందరూ కూడా అందరూ హయాంలో దానికి అదే సహసిద్ధంగా పేర్కొంటా పోతే గానీ నాయకులు వస్తుంటారు పోతుంటారు. ఈ సంఘటనతో బ్రాండ్ ఇమేజ్ అని పెరగదు. హైదరాబాద్ కి ఎప్పుడు ఉండే ఇమేజ్. మానవతరాయ్ గారు రాజకీయాలు మాట్లాడదు దయచేసి. మానవతరాయ్ గారు ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున టార్గెట్ చేశారు, మోహన్ బాబు విషయంలో టార్గెట్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఈ విషయాలన్నింటినీ బేస్ గా తీసుకుని సినీ ఇండస్ట్రీనే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు పల్లం రాజు గారు కూర్చివేశారు, ఎమ్మెల్సీ యొక్క భవనాలు కూడా కూల్చివేశారు. సినిమా తారలు అయితే చట్టాలకు అతీతులా? లేదన్నయ్య, కరెక్ట్ మీరు అన్నది. ఒక నిమిషం ఆగండి, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. మీరు ఇట్లా చెప్పకుండా మీరు వాళ్ళకి టైం ఇచ్చి మొత్తం నా టైం వేస్ట్ చేయకండి, మాకు వేరే పనులు ఉన్నాయి. అయినా కానీ గౌరవించి జీ న్యూస్ కి వచ్చిన కాబట్టి ఇప్పుడు సినిమా వాళ్ళకి ఏమన్నాం, ఇప్పుడు వాళ్ళకి సామాజిక బాధ్యత, డ్రగ్స్ పైన, మాదక ద్రవ్యాల పైన వీడియోలు చేయండి అన్నమాట, తప్పేం కాదు కదా. తెలంగాణ సమాజం అనేది యువత పెడదానే పడుతుంది. వాడిని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే అందరం కలిసి పనిచేయాలి. కాబట్టి మీలాంటి మీ కోరికలు ఏవైతే ఉంటే, మొన్న బెనిఫిట్స్ ఎందుకు ఇచ్చారండి? రేవరకు కానీ దీనికి ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం? అసలు ఇవ్వకూడదు. వీళ్ళేమన్నా దేశాన్ని పేద ప్రజలకు కానీ అనాథల కోసం ఆ డబ్బులు ఏమైనా ఇవ్వడానికి బెనిఫిట్స్ పెట్టారా? కానప్పటికీ ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందంటే, సినిమా నటులు అల్లు అర్జున్ కానివ్వండి, దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్లు బాధ్యతాయుతంగా మాదక ద్రవ్యాలను అరికట్టాలని వీడియోలు చేశారు, ప్రభుత్వానికి సహకరించారు. వీళ్ళ ద్వారా వీడియోలు చేయడం వల్ల లాభం ఏంటి? సమాజంలో మాదక ద్రవ్యాలు అలవాటు పడి చెడుదారిన చిరుమార్గంలో పోతున్న యువత సక్రమ మార్గంలో వస్తుంది. వీళ్ళు ప్రభావితానికి గురైతేనే తప్ప వేరే ఉద్దేశం కాదు. అదే విధంగా ఇప్పుడు ఈ మాట్లాడితే దీనికి తెలంగాణకి ఆంధ్రాకి లంకెందుకు పెడతారండి? అసలు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తెలంగాణ మేము అట్లా భావిస్తున్నాం. మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారు సార్, మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారు, మళ్ళీ మాట్లాడతారు. చెప్పలే వాళ్ళు చెప్పి చాలా ఉన్నాయి. ఒక నిమిషం మళ్ళీ మాట్లాడతారు. ఆయన ఏం చెప్పండి, మరి ఆయన ఏం చెప్తారో చెప్పండి. ఆయన చెప్పండి పూర్తిగా. ఎందుకు ఖర్చు అండి? ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అండి? సంఘటన జరగకముందు పర్మిషన్ ఇచ్చారు, సంఘటన జరిగిన తర్వాత కూడా తనదైన శైలిలో స్పందించారు. అసెంబ్లీలో కొంచెం తెలుసుకొని మాట్లాడిన చర్చల్లోకి వచ్చినప్పుడు అసెంబ్లీలో స్పీకరే విచక్షణ అధికారం ఉంటుంది. స్పీకర్ కోర్టులు కూడా స్పీకర్ ని నువ్వు ఇది చేయమని చెప్పలేవు, తెలుసుకోండి. తెలుసుకొని మాట్లాడి స్పీకర్ పరిధిలో చర్చ ప్రారంభమైనప్పుడు ఎమ్మెల్యే చట్టసభలో ఎమ్మెల్యే ప్రశ్నించాడు, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. అది బాధ్యత. కోర్టులు కూడా మీరు కోర్టులో పరిధిలో ఉంది, అసెంబ్లీలో చర్చ జరగకూడదని ఎట్లా మాట్లాడతారు మీరు? అసలు
కోర్టు పరిధిలో చర్చ జరగకూడదని స్పీకర్ అధికారం ఉంది. అది వైపు మాట్లాడండి. అదే అండి, శ్రీమంతుల వైపు నిలబడకండి దయచేసి. సామాన్యులు శ్రీమంతులు అందరూ తప్పు